ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, రెగ్యులర్ గా మనకు డైలీ కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మనకు బ్లౌజ్ తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. కొంచెం మోడల్ చేంజ్ చేయమంటారు కానీ రెగ్యులర్ గా రౌండ్ నెక్ అది పెట్టమన్నప్పుడు మనం వాళ్ళది ఏం చేయాలంటే బ్లౌజ్ అచ్చులాగా ఒక పేపర్ అన్నా క్లాత్ అన్నా మనం ఇట్లా కుట్టుకొని చాలా బ్లౌజ్ పీస్లు ఉంటాయి. ఇలాంటివి మనం లైనింగ్ వేసుకోలేము, మన దేవుడి దగ్గర పెట్టినవి కానీ ఏమన్నా ఉంటాయి కదా, అలాగా అచ్చు కోసం ఉంచుకోవాలండి. ఉంచుకొని అన్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా, దీని మీద పెట్టి కట్ చేయడం ఎలాగా చాలా సింపుల్ గా రోజుకి ఇలా కుడితే 10 బ్లౌజులు అయినా కుట్టగలుగుతాం అన్నట్టు. మనం రోజుకు 10 బ్లౌజులు ఎలా కుడతామంటే, ఒకసారి వీళ్ళు 6 బ్లౌజులు 4 బ్లౌజులు ఇచ్చిరనుకో, ఆ 4 బ్లౌజులు అయినా తొందర స్పీడ్ గా అయిపోతాయి. మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నాయి అనుకో రెగ్యులర్ గా వాళ్ళది కూడా అచ్చు ఉంచినాం అనుకోండి, అలాగా రోజుకి ఇంకో 4 బ్లౌజులు అయినా కుట్టగలుగుతాము. ఏమి ఇంకో నార్మల్ గా ఏ టెన్షన్ లేకుండా తొందరగా కుట్టేదంటే ఈ మోడల్ చూసుకోండి. ఇదిగోండి మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ఇదిగోండి దీనికైతే నేను 80 సెంటీమీటర్ల లైనింగ్ పీస్ అయితే తీసుకున్నా. 80 సెంటీమీటర్లలోనే కొంచెం అతుకులు వాళ్ళు ఇచ్చింది కూడా ఇట్లనే 80 సెంటీమీటర్లు ఉంటది కదా, ఇది నాదే బ్లౌజు. వేరే వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఇలాగే అచ్చు ఉంచుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు. నేను ఎప్పుడు ఒకటే రకం బ్లౌజులు వస్తేనాయి, ఎందుకంటే నేను కంపల్సరీ అచ్చు ఉంచుకుంటాను. ఇగో ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనం ఎంత సింపుల్ గా ఇలా మార్క్ పెట్టుకొని చుట్టూ మార్క్ చేసేస్తాం, కట్ చేస్తాం. టైం వేస్ట్ కాదు మనకు, కుట్టడానికి కూడా. ఇంకా 2 బ్లౌజులు ఇదే సైజు బ్లౌజులు 2 ఉన్నాయనుకో, 2, 3 మడత పెట్టేసి దీనిపైన పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇలాగా సింపుల్ గా మన బ్లౌజ్ కటింగ్ విధానం అయితే అయిపోతుంది. ఇలాగా మళ్ళీ మనకు జంక బట్టలు పడుతున్నాయా, ముందు భాగం వెళ్తుందా వెనక భాగం వెళ్తుందా అని కూడా మనకు టెన్షన్ ఉండదు. ఇంకా ఇదిగోండి నాకు ఇక్కడ ఈ పీస్ కట్ చేసుకుంటప్పుడు కొంచెం జాయింట్ వచ్చింది, అతుకులాగా వచ్చింది. ఇది కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇవి ఇలాగ వచ్చేస్తాయి కదా, వచ్చేస్తాయి. ఇది కట్ చేసి పెట్టేసిన నేను. ఓకే, ఇక్కడ హైన్స్ కూడా కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా అంతా మొత్తం పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసి చూద్దాము. ఓకే, ఇలా అంతా పెట్టేసుకోవాలి. మార్క్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి మొత్తం మనము దాన్ని చుట్టూ డ్రాయింగ్ చేసిన తర్వాత క్లాత్ అయితే తీసిన తర్వాత ఇది కటింగ్ అయితే చేసుకుందాము. ఇదిగోండి కటింగ్ విధానం పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించాలి. హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, ఈ సంఖ వైపునే ఈ షోల్డర్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. మనకి ఆలోచన వస్తేనే కరెక్ట్ వచ్చేస్తుంది, లేకపోతే మనం ధనాధన కట్ చేసినాం అనుకో అన్ని అతుకులు అయిపోతాయి. మనం ఫాస్ట్ కట్ చేయాలి. ఇది క్రాస్ పట్టి ఇది ఉంది చూడండి, ఈ క్రాస్ పట్టి సైడ్ కూడా ఈ సైడ్ పెట్టుకోవాలి. ఈ సైడ్ పెట్టుకుంటే కూడా క్లాత్ సరిపోదు. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ ఒక చిన్న ముక్క వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేసుకోలేము కదా, వేసుకుంటే డబుల్ టైం పని అయిపోతుంది. లేకపోతే దీన్ని ఒరిజినల్ క్లాత్ పెద్దగా వచ్చినా సెట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇది క్రాస్ పట్టీలు. ఇప్పుడు దీంట్లోనే ఈ నెక్ కట్ చేసుకున్న పీస్ లోనే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఈ పీస్లలో బ్లౌజ్ నెక్ క్రాస్ పీసులతోటి నెక్ వేసుకుందామంటే ఇది వేసుకోవచ్చు, లేదు అంటే మనం పైపింగ్ వేసుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే దీనికి పైపింగే వేసుకుందాం అనుకుంటున్నాను, ఈ క్లాత్ అన్నట్టు ఒరిజినల్. ఇది కట్ చేసి కుట్టడం కూడా చిన్న చిన్నగా చూపించేస్తాను. మీకు ఏదన్నా కావలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, మరి కటింగ్ చేసేద్దాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ అచ్చు పెట్టి కట్ చేసిన, మళ్ళీ మీకు అర్థం కావాలి క్లారిటీగా క్లియర్గా అని నేను అన్ని కొలిచి మీకు మార్కింగ్ అయితే చేసి పెట్టాను. చూడండి, నా హైట్ వచ్చేసి ఇది 14.5 తీసుకున్నాను. నాకు 13.5 ఉంటుంది లెంత్. దీన్ని 14.5 తీసుకున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8 ఉంటాయి, 7.5 అంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా, 8.5 ప్లస్ మళ్ళీ షోల్డర్ నెక్ ఎంత తీసుకున్నా అనేది నేను ఎంత చాలా డీపే దొడుగుతాను. ఎంత డీప్ పెట్టుకున్నా పడిపోకుండా, అంటే ఎక్కువ మట్టుకైతే డీపు షోల్డర్ ఎక్కువ పెట్టుకోవద్దు అన్నట్టు. అంటే ఈ మాదిరి నెక్ మాదిరి ఎక్కువ పెట్టుకోవద్దు, 2 ఇంచుల కంటే. 2 ఇంచు ఇంకా లావు ఉన్న వాళ్ళకైతే 2.2 పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ డీప్ ఎక్కువ తొడిగిన వాళ్ళకి ఇది తక్కువ పెట్టుకోవాలి. ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మొత్తం నేను 5.2 పెట్టిన. 5.2 పెట్టేస్తే నెక్ 2.2 నెక్ పెట్టేసిన అన్నట్టు. ఈ 2.2 అన్నట్టు. మిగతాది 3 అయితే షోల్డర్ పెట్టేసిన ఫీట్. ఓకే, ఇది మొత్తం 5.2. ఇలా మీకు క్లియర్గా ఇది అర్థం కావాలి, సింపుల్గా అని చూపించడానికి చేసినాను. ఇదే దీన్ని ఇక్కడ పెట్టేసి మొత్తం టోటల్గా అచ్చులాగా పెట్టేసుకొని ఈ ప్లేస్లో మనం 2 ఇంచ్ అయితే మైనస్ చేసేసినాము. ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు లోతు, ఇక్కడికి వస్తే 1/2 ఇంచు లోతు అనేది తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు మెజర్మెంట్, నేను హైట్ ఉన్నా కాబట్టి ఫ్రంట్ నెక్ నేను 6.5 తీసుకున్నా. 6.5, చాలా మందికి 6.5 వస్తుంది, కొంతమందికి 5.5 కూడా వస్తుంది. ఎక్కువ మట్టుకైతే 6.5 లాస్ట్ వస్తుంది, ఇంకెక్కువ పెట్టవద్దు. ఓకే, 6.5 ఫ్రంట్ నెక్ పెట్టేసుకొని ఉక్సు పట్టి పొడవు వచ్చేసినది 4 ఇంచెస్ ప్లస్ మళ్ళీ చెస్ట్ పాయింట్ వచ్చేసి పైనుంచి 13 ఇంచెస్ అంటే 10కు పాయింట్ పెట్టేసుకొని ఇంకా 3 ఇంచెస్ ఈ డాట్ మెజర్మెంట్ పెట్టేస్తున్నాను. ఇది 3 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 ఇంచెస్ డాట్ ప్లస్ ఈ డాట్ వచ్చేసి 3.5. ఈ 3 డాట్లు కరెక్ట్గా ఉంటే మనకు ఈ షేప్ పాయింట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇంతవరకు అయితే కరెక్ట్గా అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్. మీకు ఆల్రెడీ వీడియో అంతా నేను అచ్చుదే గురించి చెప్పాను కాబట్టి అచ్చు పెట్టి డ్రా చేసిన కదా. డ్రా చేసిన తర్వాత మీకు అర్థం కావడానికి ఎన్ని ఇంచులు ఉందో తెలవడానికి ఇది నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నాకు రెడీ టు 6 ఇంచెస్ రెడీ అవుతుంది. నేను ఇక్కడ ఉల్టా తీయడానికి ఒక 1/2 ఇంచు, ఇక్కడ పైన కుట్టుకు 1/2 ఇంచు పోతే 7 ఇంచెస్ అయితే ఇది ఉంది. ఇంకా నేను సంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసేసినాను. ఇదైతే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మిగతా అయితే మనకు మెయిన్ పార్ట్స్ అయితే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు అయితే క్రాస్ పట్టీల మొత్తం పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలని చెప్తాను. ఎక్కువ మట్టుకు మనకి ఇక్కడ చూస్తే 10 ఇంచులు ఉంది కదా, అదే 10 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఆ 10 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ ఇక్కడ తీయలేం కాబట్టి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ పెట్టేసుకుందాము. పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకున్న కుట్ల కోను మనకు 2 ఇంచులు మైనస్ చేసినాం కాబట్టి మనకు కుట్టేసరికి 2 ఇంచులే కావాలి. కాబట్టి ఇక్కడికి అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మన క్రాస్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఇక్కడ 4 తీసుకుందాము. ఈ 4 1 ఇంచ్ అన్నట్టు 1 ఇంచ్ క్రాస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇది లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసుకున్నప్పుడు 3 ఇంచెస్ డౌన్ చేసుకోండి. అంటే బెత్తడి మీద 2 ఏళ్ళు. మీకు ఆల్రెడీ నేను ఇట్లాంటి వీడియోలు చిన్న చిన్న వేళ్ళతోటి క్రాస్ పట్టీలు అలాంటి చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. ఇంతవరకు అయితే కరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇది కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇలా మనం పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ కాదు, మనకు కరెక్ట్ కూడా వస్తుంది. బ్లౌజ్ ఎప్పుడు ఒకేలాగా తొడిగే వాళ్ళు వాళ్ళు కాంప్లైంట్ కూడా ఇవ్వరు. ఒకరోజు ఒకసారి ఒక రకం, ఒకసారి ఒక రకంగా కుడుతున్నారు మీరు అని అనే వాళ్ళకు ఇలా మీకు ఒక్కసారి టైం కేటాయిస్తే మిగతా సార్లు ఏం టైం అసలు వాళ్ళది బ్లౌజ్ ఎట్లుంది, మనం ఎట్లా కుడుతున్నాం అన్న టెన్షన్ కూడా ఉండదు. ఇలా చేసుకోండి. ఓకే, మరి కట్టింగ్ అయితే పూర్తిగా చేసేసిన తర్వాత పైన క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకునేటప్పుడు కొంచెం కత్తెర ఎక్కువ పడడం కానీ అలాంటివి పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ దానికోసం చూసుకుంటే మనకు అసలుది కరెక్ట్ రావాలి. క్రాస్ పట్టి అతికేసి అయినా సెట్ చేయొచ్చు. ఇలాగా ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ ఇక్కడ సరిపోదు అనుకోండి, కత్తెర పట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇలా కరెక్ట్ కట్ చేసుకోవడం వల్ల కత్తెరను రౌండ్ తిప్పేటప్పుడు కానీ ఏది కానీ చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న అటుకులు ఉంటే ఇలా కట్ చేస్తే పక్కకు పెట్టేయచ్చు. పొడవుగా అవన్నీ మళ్ళీ కొని ఉండడం వల్ల మనకి ఇది ఉండే ఇక్కడ పచ్చిక పెట్టేసుకో, ఇక్కడ ఒక పచ్చిక పెట్టేసుకో. మళ్ళీ ఇది ఇలాగా ఉల్టా సీదా అని ఇప్పుడే వేసుకొని మళ్ళీ దీనికి కూడా మార్క్ చేసేసుకోవాలి. మనకు కన్ఫ్యూజ్ అనేది కాదు. క్రాస్ పట్టికి కూడా అంతే. ఇప్పుడు ఇలా వేసుకొని ఇక్కడ కూడా ఇంతే అని పెట్టేసుకోవాలి. ముందు భాగం వెనక భాగం ఇది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనం అచ్చు గీసుకున్నాం కానీ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు ఉన్న క్రాస్ ఉన్న సెట్ అవుతుంది. చేతులు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. వెనక ముందు సేమ్ వస్తుంది. దీనికి మళ్ళీ చంకబట్ట కూడా వాడుతుంది. మనము క్లాత్ సరిపోతుందా అని చూసుకోవడానికి అదొక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. రెండు వైపులా సేమ్ వస్తుంది. ఇక్కడ కొంచెం చంకబట్ట అయితే వాడుతుంది. ఓకే, అసలు కొలత బ్లౌజ్ లేకుండా నేను అచ్చు పెట్టి బ్లౌజ్ అయితే పూర్తిగా కట్ చేసిన. కొలత బ్లౌజ్ అస్సలు లేదు నా దగ్గర. మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు? క్రాస్ పట్టీలు, లైనింగ్ క్లాత్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా క్రాస్ పట్టీలు మనకు 4 కావాలి. ఇక 4 కావాలన్నప్పుడు ఇంకా 2 కూడా తీసుకోవాలి. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా అదైనా సరిపోకపోతే బయట వేరే క్లాత్ తీసుకోవచ్చు. కానీ లైనింగ్ కు మాత్రము ఒకటే లైనింగ్ క్రాస్ పట్టి అస్సలు వేయద్దండి. చాలా మందికి తెలియక అస్తరు ఒకటి వేస్తారు, ఇది ఒకటి వేస్తారు. అది బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తే బోటిక్ మోడల్ ఫినిషింగ్ అయితే రాదు వాళ్ళు కుట్టేది. ఎందుకంటే క్రాస్ పట్టి కంపల్సరీ మన అస్తర్కి ఒకటి, ఇవన్నీ ఎలాగైతే మనం అస్తర్కు వర్క్ పెట్టుకుంటామో ఒరిజినల్ క్లాత్ కి, అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా కంపల్సరీ అటాచ్మెంట్ అయితే చేసి పెట్టుకోవాలి. అలాగైతే ఫినిషింగ్ బాగా వస్తుంది. బోటిక్ మోడల్ ఫినిషింగ్ వస్తుంది. క్రాస్ పట్టి తోటే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి. దీంట్లోనే ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 వస్తాయి. ఉక్స్ పట్టి అనేది కొంచెం సన్నగా తీసుకుందాము. ఈ క్రాస్ ఉన్నది మన నెక్ రౌండ్ క్రాస్ గా తీసుకున్నాం కదా, క్రాస్ అంతా తీసేయాలి. తర్వాత నెక్ ఇది కాజా పట్టి, ఇది కాజా పట్టి, ఇది ఉక్స్ పట్టి. కట్ చేస్తే అక్కడిక్కడ పోతాయి, మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. ఇంకా తర్వాత నేను గోల్డ్ పైపింగ్ వేసుకుంటా కాబట్టి దానికి ఏం అవసరం లేదు. కావాలంటే వీప్ పట్టి వేసుకుంటాం అనుకోండి, ఇక్కడ వీప్ పట్టి పైపింగ్ వేసుకోకుండా వేసుకుంటాం అనుకోండి, దానికి ఇది కట్ చేసుకోవచ్చు. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ బార్డరు ఒకవైపు పెద్దగా ఇచ్చిండ్రు, అటొక చేతి ఇటొక చేతి ఇద్దామంటే ఒకవైపు చిన్నగా ఇచ్చిండ్రు. కాబట్టి మనము 2 చేతులు ఈ వైపునే తీయాలి. అలాంటప్పుడు ఫోల్డింగ్ 2 ఇలాగే ఫోల్డ్ చేసేయాలన్నట్టు చేసి ఇట్లా పెట్టేసుకోవాలి. చాలా జాయింట్ వస్తుంది, అతుకు పడుతుంది. ఇదంతా అతికేసుకోవాలి. ఇంత మట్టుకు మనకు ఈ పీస్ అంటే ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటే 1 ఇంచ్ అయితే జాయింట్ వస్తుంది, కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసుకోవాలి. మన సైడ్ కుట్లు ఇక్కడికే వచ్చినాయి అనుకోండి, ఇది పిక్కులకపోతుంది. వేసుకున్న తర్వాత సరిపోతుందని సరిపెట్టుకొని ఊకోవద్దు.
పద్ధతి అయితే ఇది. ఇది పైపింగ్ వేస్తా కాబట్టి ఊతా తీసేస్తాను, కరెక్ట్ సరిపోతుంది. ఇది అన్నట్టు లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి. ఈ మోడల్ వచ్చింది కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ వేసేయాలి. అందుకే నేను లోతు తీయలేను, లోతు తీస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామని. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత బాడీకి వేసేటప్పుడు లోతు తీసుకోండి. ఇది చాలా మంది వీపు పెట్టాలంటే పెట్టుకోరు, నేనైతే పెట్టుకుంటాను. ఈ మధ్య బార్డర్ కూడా వీపు పెట్టుకుంటే బాగానే లుక్ వస్తుంది. పెట్టుకుంటే బాగానే ఉంటది కదా బార్డర్, బాగానే ఉంటుంది. పైపింగ్ వేసి బార్డర్ పెట్టేసుకుంటే అయిపోయి బాగుంటది పెట్టేసి. మనకు ఈ డిజైన్ శారీలోది ఎక్కువ వచ్చింది, కొంచెం క్రాస్ వస్తే కట్ చేసిన. మనం ఇది రాకుండా ముందు భాగం పెట్టుకోవాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కిందికి ఎట్లాగో ఈ శారీ క్లాత్ ఉంది కాబట్టి ఇది ఇట్లా జరిపేసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఇలా జరిపేసుకుంటే ఇక్కడ కూడా సరిపోతుంది. ఇలా బ్యాక్ ఫ్రంట్, ఇక్కడ క్రాస్ పట్టీ కరెక్ట్ గా సరిపోయింది. ఇంకెంత క్లాత్ ఉంది, దీన్ని మనం అక్కడ చేతులకు జాయింట్కి అయితే యూజ్ చేసుకుందాం. ఓకే మరి. ఇదిగోండి పూర్తిగా కట్టింగ్ అయితే అయిపోయింది. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంత ఫాస్ట్ గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయలేము, మెజర్మెంట్ పెట్టుకొని ఇలాగా అచ్చు ఉంటే మాత్రమే చేయగలుగుతాము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చివరి వరకు చూడండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.